రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను సమీక్షిస్తూ ఉన్నారు. ఈ సమీక్షకు సంబంధించిన వాటిలలో తెలుగు పత్రికలు ఒక్కో పత్రిక ఒక్కొక్క రోజు ఒక్కో అంశాన్ని తీసుకొని దానిపైన కొంత పరిశోధన చేసి కథనాలు ఇస్తూ ఉన్నాయి. అలాంటివి రోజు ఈ మధ్య బాగా పెరిగినాయి. అది ఇరిగేషన్కు సంబంధించినవి కానీ, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినవి కానీ, వైద్య విద్య ఈ రంగాలకు సంబంధించిన వాటిల్లో విస్తృతంగా కథనాలు వరుసగా వస్తున్నాయి. అలాంటి కథనమే జీవో 59కి సంబంధించింది. ఎప్పటి నుంచో ప్రభుత్వ భూములలో నివాసాలు ఏర్పాటు చేసుకున్నవారు వారు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంటే నామినల్గా ఎంతో కొంత తీసుకొని వారికి క్రమబద్ధీకరణ చేయడం. అయితే ఈ క్రమబద్ధీకరణ చేసిన వాటిలో సుమారుగా 1000 ఫైళ్లను రీవెరిఫికేషన్ చేయాలని రేవంత్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించినట్లు కథనాల సారాంశం. ఎందుకు అంటే పోలింగ్కు ముందు పోలింగ్ రోజున కూడా ఈ 59 జీవో ప్రకారము భూముల క్రమబద్ధీకరణ జరిగిందని, ఈ జరిగిన దానికి ఫైళ్ళ రీవెరిఫికేషన్ చేయాలనే ఒక ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నట్టున్నది. ఇందులో ఫీజులు చెల్లించిన వాటికి కన్వేయన్స్ డీడీల నిలిపివేత, ఒకవేళ కన్వేయన్స్ అయిపోయిన వారి విషయంలో ఏం చేయాలనే దానిపైన కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. హైదరాబాదు దాని చుట్టుపక్కల ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న దీనికి ఆనుకొని ఉన్న ప్రాంతాలలో భూముల విలువ వందల వేల కోట్ల రూపాయలు అయింది. వాళ్ళ ఒక ఎకరం 100 కోట్లకు పైబడి హైదరాబాదు ఆనుకున్న ప్రాంతాల్లో ఉన్నదంటే ఎకరాల కొద్ది భూములు క్రమబద్ధీకరణ 59 జీవో కింద అయితే ఇవి ఆ మేరకు ప్రభుత్వానికి నష్టం జరిగినట్లే కదా అనే విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఒకవేళ క్రమబద్ధీకరణకు పెండింగ్లో ఉన్నాయి, ఫీజులు చెల్లించే అవి ప్రాసెస్లో ఉన్నాయి, ఇట్లాంటి వాటిని మొత్తం తక్షణం నిలిపివేయాలని గతంలో 2023 నుంచి 2023 ఆగస్టు నెల నుంచి ఎవరైతే ఈ క్రమబద్ధీకరణ అయినవి ఉన్నాయో వాటికి నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వకూడదని జిల్లా కలెక్టర్లకు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా ఆదేశాలు వెళ్ళినాయి. అంటే దాని కింద ఆ జీవో కింద క్రమబద్ధీకరణ జరిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆపండి అని. ఇందులో పేదలైన వాళ్ళు ఎవరు ఉన్నారు, లేదా ప్రభుత్వ భూములలో అంతకు పూర్వం ఎలాంటి నిర్మాణాలు లేకుంటే ఈ జీవో ద్వారా నిర్మాణాలు ఎప్పటి నుంచో ఉన్నట్టు దరఖాస్తు పెట్టి తీసుకొని హస్తగతం చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు, దీన్ని శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా గుర్తించి, లేదు ఒకరు జీవో 59 కింద ఎప్పటి నుంచో ఉన్నామని తీసుకొని ఈ మధ్యన నిర్మాణం చేస్తే కనుక శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా దాన్ని గుర్తించి ప్రభుత్వం వెనక్కి తీసుకునే అవకాశం, లేదా ఇట్లా నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన కేసులు పెట్టేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఆ కథనాల సారాంశం. ఇందులో మరి ఇప్పటికే ఒకవేళ కనుక వారు మొత్తం కన్వీనియన్స్ డీడీలు తీసుకున్నవారు వారి పేరు మీద మొత్తం మారిపోయి వారికే ఓన్ చేసుకున్న తర్వాత మరి ప్రభుత్వం ఏం చేయగలదు అనుకున్నప్పుడు అందులో న్యాయపరమైన చిక్కులు కూడా వస్తాయి. ఉదాహరణకు న్యాయపరమైన చిక్కులు ఏమిటి, ప్రభుత్వము మేము డబ్బులు కట్టినాము, ఆ జీవో కింద తీసుకున్న తర్వాత కూడా మీరు ఎట్లా చేస్తారు అని ఒకవేళ ఏమైనా అనుమానాలు వస్తే కనుక వాటి వివాదానికి కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఏమిటి అంటే 59 జీవో 59 కింద వచ్చిన వాటిలలో ఇవి ఫైళ్లను మళ్ళీ పరిశీలించి అక్రమాలు ఉన్నట్టు తేలితే వాటిని రద్దు చేయడము, న్యాయపరమైన వివాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ రీవెరిఫికేషన్ చేస్తే దానికి ఏందట, క్రమబద్ధీకరణ చేశాక రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే కన్వేయన్స్ డీడ్లోనే దీనిపై ప్రభుత్వం భవిష్యత్తులో ఎలాంటి వివాదం తీసుకురాదన్న షరతు ఉంటుంది. దీంతో ఇప్పుడు రీవెరిఫికేషన్లో ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు తేలి వాటిని రద్దు చేయాలని నిర్ణయిస్తే లబ్ధిదారులు న్యాయస్థానాలను ఆశ్రయించే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. అయితే ప్రభుత్వానికి ఓ గట్టి అవకాశం ఉంది. దరఖాస్తుదారు సమర్పించిన సమాచారంలో ఏవైనా తప్పులు అక్రమాలు ఉంటే వీటి ప్రాతిపదికపై క్రమబద్ధీకరణను తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి అవకాశం ఎప్పుడూ ఉంటుంది. ఇచ్చిన సమాచారం అంతా సరైనదేనన్న డిక్లరేషన్ను కూడా ప్రభుత్వం ముందే తీసుకుంటుంది. నిర్మాణాలు లేని చోట్ల ఉన్నట్లు చూపించడము అక్రమమైనందున ఈ అంశం ప్రాతిపదికగానే రద్దు చేస్తున్నట్లు న్యాయస్థానాల్లోనూ చెప్పొచ్చు. తప్పుడు దరఖాస్తులు పెట్టిన వారిపై కేసులు కూడా పెట్టే అవకాశాలున్నాయి. ప్రలోభాలకు లొంగి అక్రమంగా క్రమబద్ధీకరించిన అధికారులపైన
చర్యలు తప్పవు. ఇది ఈ కథనాలకు సంబంధించిన సారాంశం. జీవో 59 క్రమబద్ధీకరణ కింద స్థలాల్లో నిర్మాణాలు అయినాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, లేకపోతే కనుక కొన్నేళ్లుగా ఉన్నాయా, ఈ మధ్యనే ఉన్నాయా అనేది కూడా పరిశీలించి దీనికోసము ఒక ప్రత్యేక అధికారుల బృందాన్ని ఏర్పాటు చేసి వాళ్ళు పరిశీలన చేయబోతున్నారు. ఇట్లా సుమారుగా 1000 ఫైళ్ళ వరకు 2023 ఆగస్టు 17వ తారీఖు నుంచి జరిగిన వాటిల్లో 1000 ఫైళ్ళ వరకు రీవెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు రెవెన్యూ అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినాయి. ఇది రెవెన్యూ శాఖలో సంచలనాన్ని, అలజడిని కలిగిస్తున్న అంశం ఇది.